అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి యావత్ భారత్ ఎదురు చూస్తుంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ ఆలయంగా పేరుగాంచిన అయోధ్య రామమందిరం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఒక్క ఇనుప ముక్క వాడకుండా ప్రత్యేకమైన శిలలతో 2500 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా రామ మందిరాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో జగదభిరామ భవ్య మందిర విశేషాలపై ప్రత్యేక కథనం. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. హిందువుల శతాబ్దాల స్వప్నమైన అయోధ్య రామమందిరం ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. ప్రస్తుత రామమందిరం డిజైన్ 1989లోనే రూపొందించారు. ఆలయాల నిర్మాణ ఆకృతులు రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు. రామమందిరం ప్రధాన ఆలయాన్ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మిస్తుండగా ఉపాలయాలు, ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపం వచ్చిన, ప్రకృతి విపత్తులు సంభవించినా తట్టుకునేలా రామ మందిరాన్ని నిర్మించారు. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. భారత సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచేలా అయోధ్య రామమందిరం రూపుదిద్దుకుంది. సంప్రదాయ నాగర్ శైలిలో 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. రామమందిరం మొత్తం 3 అంతస్తుల్లో నిర్మితమైంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో 5 ఏళ్ల బాలరాముడి రూపంలో శ్రీరామ్ లల్లాగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మొదటి అంతస్తులో శ్రీరాముడి దర్బారు ఉంటుంది. ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపాలు ఉన్నాయి. రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాలపై అందమైన దేవతా శిల్పాలను చెక్కారు. రామాయణ ఘట్టాలను సుందరంగా చిత్రీకరించారు. खट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. అయోధ్య రామమందిరానికి తూర్పు వైపు నుంచి ప్రవేశ మార్గం ఏర్పాటు చేశారు. సింగ్ ద్వార్ గా పిలిచే మార్గం గుండా 32 మెట్లు ఎక్కి ఆలయం లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ఇక్కడ ప్రత్యేక ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారంలో ప్రహరీ నిర్మించారు. ప్రహరీకి 4 మూలల్లో 4 దేవాలయాలు నిర్మించారు. ఇందులో సూర్య భగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుణ్ణి ప్రతిష్ఠించనున్నారు. ఇక ఉత్తర భుజంలో అన్నపూర్ణ దేవాలయం, దక్షిణం వైపు హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు. వీటితో పాటు మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్ర, నిషాద్రాజ్, శబరిమాత, అహల్యాదేవి మందిరాలను సైతం నిర్మించారు. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. అయోధ్య రామమందిరం నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుము వాడకపోవడం విశేషం. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు అంతటా రాతిని వినియోగించారు. ఇనుము, స్టీల్, సిమెంటు, కాంక్రీట్ ను ఎక్కడా వాడకుండా ప్రత్యేక శిలలతో ఈ ఆలయాన్ని రూపొందించారు. పునాది నిర్మాణం కోసం 14 మీటర్ల మందమైన రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ను వినియోగించారు. భూమిలోని తేమతో భవిష్యత్తులో ఎటువంటి నష్టం వాటిల్లకుండా 20 అడుగుల ఎత్తులో గ్రానైట్ తో పునాదిని పటిష్టంగా నిర్మించారు.
అయోధ్య రామమందిర నిర్మాణం కోసం కరసేవక్పురంలో 30 ఏండ్ల క్రితమే రాతిని చెక్కే పనులు ప్రారంభించారు. 3 దశాబ్దాలుగా దేశం నలుమూలల నుంచి 2 లక్షల ఇటుకలు సేకరించారు. బయట వనరులపై ఆధారపడకుండా ఆలయ సముదాయంలోనే మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కేంద్రం, ఫైర్ సేఫ్టీ కోసం నీటి సరఫరా, స్వతంత్ర విద్యుత్ సరఫరా కేంద్రం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 114 దేశాల నదులు, 7 సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని వినియోగించారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ సనాతన భావనను ప్రతిబింబించేలా ప్రపంచంలోని 2587 ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. भव्य भवन सिंगार अलौकिक, भव्य भवन श्रृंगार अलौकिक, कड़ यहाँ सजाए हैं। घर में हाय घर में अपने राम लला अब आए हैं। घर में अपने राम लला अब। అయోధ్యలోని శ్రీరాముని ఆలయం ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలవనుంది. ప్రస్తుతం కంబోడియా అంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోని అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. తమిళనాడులోని తిరుచారపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది. రామాలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా గతంలో నాటిన 27 మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారాయి. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకునేందుకు వాటికలను ఏర్పాటు చేశారు. ఇక ఒడిశాలోని కోణార్మకు సూర్య దేవాలయం గర్భగుడిలో మూల విరాట్ పై సూర్యకిరణాలు పడినట్లు రామాలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. శ్రీరామనవమి రోజు గర్భగుడిలోని రామ్లల్లా విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించే ఏర్పాటు చేశారు. యాత్రికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 25,000 మంది భక్తులు పట్టేలా కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో లాకర్ సదుపాయాలు, స్నానపు గదులు, వాష్రూమ్స్, వైద్య సదుపాయం కోసం ప్రత్యేక బ్లాక్ నిర్మించారు. రామ మందిర నిర్మాణంలో పూర్తిగా భారతీయ సాంప్రదాయ, స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम। पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम। राम सिया राम किया विष्णु कल्याण बड़ा, राम सिया राम सिया राम, राम सिया राम किया विष्णु कल्याण बड़ा, राम सिया राम सिया राम। అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నిచర్, సామాగ్రిని సేకరించారు. చరిత్రలో నిలిచిపోయే ఈ ఆలయ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం కూడా ఉండడం విశేషం. అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయనపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. తమిళనాడుకు చెందిన కుమారస్వామి నేతృత్వంలో 60 మంది కళాకారులు ఈ తలుపులను తయారు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయానికి సైతం ఇదే కంపెనీ తలుపులను తయారు చేసింది. అయోధ్య రామయ్య బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ లోనే తయారు చేయడం మరో విశేషం. హస్మత్ పేటకు చెందిన శ్రీమద్ విరాట్ కళాకుటీర్ సంస్థ రామయ్య పాదుకలను రూపొందించింది. దాదాపు 12.5 కిలోల పంచలోహాలను వినియోగించి 25 రోజులు శ్రమించి సర్వాంగ సుందరమైన రామయ్య పాదుకలను తయారు చేశారు. బ్రహ్మ కడిగిన హరిపాదాలపై శంకు, చక్రాలు, ఏనుగు, గోమాత, జెండా, ఓం, స్వస్తిక్, సూర్య చంద్రులు, కల్ప వృక్షాలు, కత్తి, అంకుశం, చేప, కలుషం, 2 పద్మాలు చెక్కారు. 2 ఆకుపచ్చని రాళ్లను పాదుకలపై అమర్చారు. నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ దాదాపు ₹1 కోటి వ్యయంతో శ్రీరాముని పాదుకలను తయారు చేయించింది. पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम। पल पल में युग युग में हर क्षण में राम, हर तन में हर मन में कण कण में राम। राम सिया राम किया विष्णु कल्याण बड़ा, राम सिया राम सिया राम, राम सिया। ఇక అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ భారీ లడ్డూను అందిస్తున్నారు. శ్రీరాముని ఆలయం భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణ ప్రతిష్ఠ నాటికి 1265 రోజుల సమయం పట్టింది. అందుకు గుర్తుగా అయోధ్య రామునికి 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో 1265 కేజీల లడ్డూను తయారు చేసి అయోధ్య రామునికి నైవేద్యంగా పంపిస్తున్నారు.
आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत